SSMB 29 ఎట్టకేలకు ఎన్నో అనుమానాలకు తెరదించుతూ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB 29 మొదలైంది. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న గ్లోబల్ యాక్షన్ ఎంటర్టైనర్గా గురువారం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. మరి ఈ వేడుకల్లో మహేష్ బాబు కూడా పాల్గొన్నారని తెలిసింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చాలా సీక్రెట్గా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఈ వేడుకకు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇక చాలా కాలంగా బిజీగా రామోజీ ఫిలిం సిటీలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం రాబోయే వేసవిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. కాశీనగరం మొదలుకొని ఆఫ్రికా అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అంతేకాక ఈ మధ్య మరో వార్త కూడా వైరల్ అవుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి అందాల భరణిగా చెప్పుకొని బొర్రా గుహాలు ఇందులో భాగం కాబోతున్నాయని తెలుస్తోంది. మరి ఈ వార్తకు బలం చేకూర్చేటట్టుగా ఇటీవలి రాజమౌళి ఈ చిత్ర బృందంతో కలిసి బొర్రా గుహల్ని సందర్శించారు. త్వరలో ఇందులో కూడా ప్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తారని అంటున్నారు. ఒకవేళ బొర్రా గృహాల్ని ఇందులో గనుక రాజమౌళి అద్భుతంగా చూపిస్తే తెలుగు అందాన్ని హాలీవుడ్ ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడిగా రాజమౌళి గొప్ప ఘనత సాధించిన వారవుతారు. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాలో మునుపెన్నడూ ఎవరు ఉపయోగించినవి AI టెక్నాలజీని తనదైన శైలిలో విజువల్ సన్నివేశాలకు జోడిస్తూ ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించి న్యూజిలాండ్ AI టెక్నాలజీ VVFX కంపెనీతో పనిచేస్తున్నారని, వారికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని రాజమౌళి ఇస్తున్నారని సమాచారం. ఇక ఇందులో పలువురు హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగం కాబోతున్నారు. అత్యున్నత సాంకేతిక హంగులు, తనదైన శైలి, ఇంటెన్స్ యాక్షన్, ఎమోషన్స్ తో రాజమౌళి ఈ సినిమాను రూపొందించనున్నారు. మరి ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా 2 నుండి 3 సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకొని 300 కోట్ల కలెక్షన్ టార్గెట్గా హాలీవుడ్ ప్రపంచం సైతం మైమరిచిపోయేలా రూపుదిద్దుకోబోతుంది అని ఖచ్చితంగా భావించవచ్చు.